నమ శివాయ. విభూది నీటితో అభిషేకం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో చూద్దామా? ఎన్నో సమస్యలతో బాధపడుతూ, ఏదీ కలిసిరాక ఇబ్బందులు పడుతూ, ఏ పాపము చేశాము అని బాధపడుతూ ఉంటారు చాలామంది. ఒకవేళ నిజంగా ఏదైనా పాపకర్మ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఎటువంటి పాపకర్మ నుండి అయినా విముక్తి కలిగించే ఈ శివుని అభిషేకం. శివుడి ఐశ్వర్యకారకుడు. ఎన్నో ఆటంకాలను తొలగించి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోషం వేళ గృహంలో కానీ లేదా దేవాలయ సమీపంలో కానీ నదీ తీర దగ్గరలో ఎక్కడైనా 2 అంగుళాల మించని చిన్న శివలింగాన్ని పెట్టి విభూది నీటితో కలిపిన ఆ నీటిలో అభిషేకం చేయాలి. సంకల్పం: మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతర కృత పాపక్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రదోషకాలే భస్మాభిషేకం కరిష్యే. ఈ విధంగా సంకల్పం చెప్పుకొని ఓం నమ శివాయ అని జపిస్తూ 1018 సార్లు 108 రోజులు చేయాలి. ఇది ఎవరైనా చేయవచ్చు. ఏదైనా ఆటంకాలు వచ్చి ఆపినా మళ్ళీ కొనసాగించాలి. నియమాలు: శివునికి విభూది నీటితో చేసే ఈ అభిషేకం భస్మాభిషేకం. ఇది మొదలుపెట్టాక 108 రోజులు పూర్తి అయ్యే వరకు మద్యం, మాంసం తినకూడదు. ప్రదోష సమయంలో ఈ పూజ మొదలుపెట్టేటప్పుడు స్నానం చేయాలి. రోజంతా నమ శివాయ అని స్మరించుకుంటూ ఉండాలి. ఓం నమ శివాయ.